హలో. నవ్వు. హెడ్ ఫోన్స్ పెట్టుకో. టీవీలో వస్తున్న పాటని హమ్ చేస్తూ రెడీ అవు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. ఆకాష్ వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళిపోయాడు. అబ్బా నీకోసమే వెయిటింగ్. అబ్బా నీకోసమే వెయిటింగ్. అమ్మో ఆకాష్ వచ్చినట్టున్నాడు. అమ్మో ఆకాష్ వచ్చినట్టున్నాడు. ఇప్పుడు జుట్టు చెరిపేసుకో. హాయ్ సెక్సీ. ఇప్పుడు సేల్స్ మెన్ కన్విన్స్ చేయి. వి డోంట్ నీడ్ ఎనీ బేబీ సోప్స్. 11 o'clock గుర్తుందిగా? ముహూర్తం మిస్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? వెళ్ళు, లంగా పని వేసుకుని రెడీ అవ్వు. ఇప్పుడు ఒకవేళ నీ మొగుడు నేను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాడే అనుకో. అడుగొచ్చాడు వచ్చాడే అనుకో. ఏమండి మీరు కరెక్ట్ టైంకి వచ్చారండి. వీడు నా న్యూడ్ వీడియో తీసి 3 months నుంచి టార్చర్ పెట్టేస్తున్నాడండి. మీకు చెప్తే మీరు వీడిని చంపేసి క్రిమినల్ అయిపోతారేమోనని భయపడి చెప్పలేదండి. అప్పటి నుంచి వీడನ್ನು బ్లాక్ మెయిల్ బ్లూ మెయిల్ చేస్తున్నాడు. మీనాక్షి ఏంటి మీనాక్షి, నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి, వీడియో తీయడం ఏంటి, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? 3 months నుంచి నాతో ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మీ ఆయనకి దొరికిపోయినని చెప్పి ఇలా గేమ్స్ ఆడచ్చా? సార్ నేను నిజం చెప్తున్నాను సార్, తను నమ్మకండి సార్. లేదా ఆకాష్ అబద్ధం చెప్తున్నాడు. శతప్ నాను నాకు తెలుసే నువ్వు ఇట్టో కొనుక్కుతున్నావు. నాకు ముందు నుంచి తెలుసే. వాదంతా ఇష్టమని చెప్పుంటే ఒక్క మాట చెప్పుంటే నీకు ఎప్పుడో డైవర్స్ ఇచ్చిందే వాడిని. నీకు రేపే డైవర్స్ పంపిస్తున్నా. చిపా ఈ ప్లాన్ కూడా వేసే ఉంచా. ఇది నా ఇంటెలిజెన్స్. నీ బ్రెయిన్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగానా? నీలా నెగటివ్గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చి ఇష్టం తెలుసా. సినిమాలో కూడా నేను హీరో కంటే విలన్నే ఎక్కువ ఇష్టపడతాను. ఏంటి 9 నెలలుగా నన్ను ఫాలో అయ్యావా? నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా. నీకేం తక్కువ? 6 అడుగుల హైట్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా. మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పున్నారు. ఇంక టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కమిట్ అయిపోదాం. బెడ్రూమ్ ఎక్కడ? కమ్ డార్లింగ్, లెట్స్ మూవ్. అదేంటి కప్పేశావు? నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. ఆగు. Let's go. Whoa. Police. You. రండి కమ్రేడ్ రండి. మొత్తానికి 2 పార్టీలు ఒకటి అయిపోతున్నాయి బావా. ఇద్దరం ఇంకలా పోతున్నాం. ఇక మన మధ్య పొలిటికల్ గొడవలు తగ్గి ఫ్యామిలీ గొడవలు అవుతాయేమో బావా.
ఇదిగో పంతులు మంచి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టవయ్యా. పార్టీ నిలబడిపోవాలి. నాన్న ముందు పెళ్లి చూపులు నాన్న. ఉండరా కామ్రేడ్, ముందు ముహూర్తం పెట్టనే. పంచమి అదే నవ్వు. అయ్యా, వచ్చే సోమవారం 9:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా ఫెవికాల్ మోడల్స్ లా అతుక్కుపోతారు. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురామ్మా. కాంక్రీట్ అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలోపు దీన్ని చూపు చూసేయాలి. కామ్రేడ్ వాళ్ళిద్దరు ఏమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో, కొంచెం ప్రైవసీ కల్పిద్దామా? బాగా చెప్పారు. లోపలికి వెళ్దాం. రెండు వదినా. మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీరు ఎలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాలు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేతానత్తవా. మీరు ఎలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ? నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు, పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి? మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. ఇదిగా పంతులో, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు. మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏమాడావిడే పంతులో, పరిస్థితి అర్థం చేసుకో. లోపల దాన్ని చూసాక తయారైనా. బావా, కట్నం ఏం కావాలో కోరుకో బావా. నీకు తెలియదే ఉంది కామ్రేడ్ బావా. కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టి పెరిగిన వాడిని. నా సిద్ధాంతాలకు భావాలకు విరుద్ధం ఈ కట్న కానుకలు కామ్రేడ్. నాకు తెలుసులే బావా నీకేం కావాలో. మా కాలనీ సెంటర్ లో మీ నాన్న విగ్రహం కట్టి నా చేతులతో దెబ్బను కట్ చేయమంటావు, అంతేగా? అయిపోద్దిలే బావా. ఎరా నువ్వు ఫిక్స్ అయిపో. కాదు కామ్రేడ్, కాదు. మరి ఇంకేం కావాలి బావా? మా కాలనీలో పెట్టిన మీ నాన్న విగ్రహాన్ని కూల్చి అక్కడ మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అది కుదరదు బావా. అన్నాను. మన ఇద్దరం మిస్ అయిన ఒక మాట ఉండే, చెప్పనా? చెప్పు. ఐ లవ్. ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడని నీ ఇంటికి వచ్చాను రా. ఈ కూతురు కంటే బాబులంతా తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా. నీ కూతురు మాత్రం నా ఇంటి కోడలు కలవను. అసలు నీకు వాడాలని వచ్చాడే? దానికంటే అందగత్తెలే లేరా ఈ లోకంలో. కమాన్ రెడ్డి, డోంట్ బి ఎ రెబెల్. నువ్వు మూసుకొని పూసుకో. ఆడే యాంగిల్లో నీకు సరిపోతాడే. వాడి కూతురు అందంగా ఉందని పొగరా వాడికి. నీకే తక్కువరా, మంచి జాబ్ ఉంది. నువ్వేం ఫీల్ అవ్వకు, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పి. అదే ముహూర్తానికి దానికంటే అందమైన దాన్ని తీసుకొచ్చి అంతకంటే బెటర్ సంబంధం తెచ్చి నీ పెళ్లి చేస్తా. నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయిపో కామ్రేడ్, ఫిక్స్ అయిపో. దట్స్ ఆల్. ఇంత స్లోగా నేనున్నాను కదా. ఇదిగో పంతులో, సర్దుకుని సాలు గానీ అర్జెంటుగా పెళ్లి అయిపోయాలంటే ఏడ్ చేయలేటే. నువ్వు నోరు మియ్యాలి అప్రాచుడా. రెడీ టేక్. అమ్మా ఆయన పిలవండి. పెళ్ళైతే కొన్ని జీవితాలు సంకనాకపోతే కొన్ని జీవితాలు నిలబడిపోతాయిరా. అంటే నీది సంకనాకపోతుంది, నాదేమో నిలబడిపోతుంది. చూడు గొంట చూపులు చూడు.
పెళ్ళికి ముందే శోభన గదిలోకి వెళ్ళిపోతే అన్నట్లేదు. నువ్వు మూసుకోపోయి. రండి రండి రండి, కూకండి కూకండి కూకండి. నువ్వు కూడా. అయ్యో అది ఇచ్చేయండి. నీ డ్రెస్ బాగుంది. వద్దండి, వాడిని ఏం చేయకండి. ఏమండి ఏమండి, వద్దండి ప్లీజ్. నా కొడుకు చచ్చిపోయాడు. నా కూతురు చచ్చిపోయింది. పంతులు గారు పెళ్లి చేయనందుకు భయ్యా ఫాస్ట్ గా చేసి చూడండి. దానికి 2000 తీసుకోండి. సారీ ఫర్ కమింగ్ లేట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ లైఫ్ లోకి మీనాక్షి ఇచ్చిన ఎంట్రీ వల్లనో కానీ మరేమో కానీ ఈ రోజు నీ కళ నెరవేరిందయ్యా. హియర్ ఈజ్ యువర్ మ్యారేజ్ గిఫ్ట్. ఏం సార్ ఇది? మన కంపెనీ నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేయడమే కాకుండా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కూడా చేసిందయ్యా.